హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఉస్తాద్ భగత్ సింగ్ కి నడుస్తున్న బ్యాడ్ టైం, వీకెండ్ లో అదరగొట్టిన కాంచనా రీ రిలీజ్, అరుదైన గౌరవం అందుకున్న జెర్సీ ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటాయి ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ 24 అవర్స్ లో ఎలా పర్ఫార్మ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ట్రైలర్ 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 16.12 మిలియన్ల వ్యూస్, 4,71,000 లైక్స్ అయితే సొంతం చేసుకుంది. ట్రైలర్ కట్ అనేది ఎంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా ఇది మంచి రెస్పాన్స్ అనే చెప్పాలి. బట్ ఓవరాల్ గా చూస్తే రికార్డులు అయితే ఎక్కడ పడలేదు. రీసెంట్ గా అతడు సినిమా రీ రిలీజ్ అయ్యి ఫెయిల్ అయిన సంగతి తెలిసింది. అయితే ఏప్రిల్లో పోకిరి సినిమా రీ రిలీజ్ అవుతున్న సంగతి కూడా తెలిసింది. ఇక ఆగస్ట్ లో మహేష్ బాబు బర్త్డేకి అతిథి రీ రిలీజ్ కూడా ఉండగా ఇప్పుడు కలేజా సినిమాని మరొకసారి రీ రిలీజ్ చేయబోతున్నారు. May 29న రీ రిలీజ్ కాబోతుంది కలేజా సినిమా. కొత్త సినిమాలన్నీ చెడగొట్టడానికి కాకపోతే ఇన్ని రీ రిలీజ్లు ఎందుకో ఏమో థర్డ్ పార్టీ వాళ్ళకి సినిమాని అమ్మేస్తున్నారు. వాళ్ళేమో సినిమాపై చిరాకు పుట్టే రేంజ్ లో రిలీజ్లు అయితే చేస్తున్నారు. ఇక కాంచనా సినిమా యాజ్ యూజువల్ గా వీకెండ్ అంతా కూడా అదరగొట్టింది. ఫస్ట్ డే బుక్ మై షోలో 1,20,000 టికెట్స్ సోల్డ్ అవగా 2.5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 2 17,000 టికెట్స్ సోల్డ్ అవడంతో 2 డేస్ కి 3.3 కోట్ల మార్క్ అందుకుంది. ఇక డే 3 11,000 టికెట్స్ సోల్డ్ అవడంతో ఓవరాల్ గా వీకెండ్ కి 3.8 కోట్ల గ్రాస్ నుంచి 4 కోట్ల మధ్య గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక మండే నుంచి ఎలానో రన్ అనేది క్లోజ్ అయిపోవడంతో ఓవరాల్ గా 4 కోట్లతో అయితే ఎండ్ కాబోతుంది ఈ సినిమా. ఇది డబ్బుడ్ మూవీస్ పరంగా ఒక రికార్డ్ అనే చెప్పాలి. జెర్సీ సినిమాకి ఒక అరుదైన గౌరవం అయితే దక్కబోతుంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు గెలుచుకున్న ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా ఇప్పుడు బుక్ అయితే రాబోతుంది. అన్వీక్షకి పబ్లికేషన్స్ వాళ్ళు జెర్సీ సినిమా స్క్రీన్ ప్లే పై ఈ సినిమా స్క్రీన్ ప్లే పైన ఒక బుక్ అయితే రాయబోతున్నారు. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక ప్రామాణికంగా రెఫరెన్స్ గా ఉండాలని చెప్పి బుక్ అయితే త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఇలయ దళపతి విజయ్ సన్ అయితే పేరైతే చేంజ్ చేసుకున్నాడు. జేసన్ సంజయ్ గా ఉన్న తన పేరు జేసన్ సంగీత్ కి అయితే మార్చుకోబోతున్నాడు. విజయ్ తన వైఫ్ తో విడిపోతున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్ళ అమ్మపై ఉన్న ప్రేమతో వాళ్ళ అమ్మ పేరుని తన పక్కనే పెట్టుకున్నాడు జేసన్. ఇకపోతే సందీప్ కిషన్ తో త్వరలో ఒక సినిమా కూడా చేయబోతున్నాడు. చూడాలి డైరెక్టర్ గా ఎంతవరకు క్లిక్ అవుతాడో. ఇక మరోపక్క జననాయకన్ పై ఇప్పటివరకు ఉన్న అడ్డంకులన్నీ ఎలక్షన్ డేట్ వస్తే పోతాయని అంతా అనుకున్నట్టే ఏప్రిల్ 23న తమిళనాడు ఎలక్షన్ పోలింగ్ డేట్ అయితే బయటికి రాగా ఏప్రిల్ 30న హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. బట్ సెన్సార్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు అండ్ ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు కూడా కనిపించట్లేదు. సేమ్ డే పెద్ద రిలీజ్ ఉండగా ధనుష్ మూవీ కూడా అదే రోజు తెలుగు తమిళ హిందీలో రిలీజ్ కాబోతున్నట్టు రీసెంట్ గానే అప్డేట్ కూడా వచ్చింది. చూడాలి ఈ అడ్డంకులకి ఎప్పుడు తెరదించుతారో. ఇక కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్ గా చేస్తున్న తిమ్మరాజుపల్లి టీవీ సినిమా కూడా రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకుంది. ఏప్రిల్ 17న రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. ఏప్రిల్లో దాదాపు డజన్ కి పైగా సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. అవి కూడా నోటెడ్ ఫిలిమ్స్. చూడాలి ఇందులో ఏది హిట్ అవుతుందో. ఒక సినిమా రిలీజ్ కి ముందు ఎన్ని విధాలా ఫ్లాప్ అవ్వాలో, ఎన్ని విధాలా ఫెయిల్ అవ్వాలో ప్రతి విషయంలో కూడా ఫెయిల్ అయింది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. టీజర్ గ్లిమ్స్ వచ్చినప్పుడు అన్ని ఫెయిల్ అయ్యాయి. సాంగ్స్ ఒక్కోటిగా వస్తున్నప్పుడు అన్ని ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా ఫ్లాప్ అయింది. ఇక ఇప్పుడు పోతే ప్రీ రిలీజ్ ఈవెంట్. అసలు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత డల్ గా జరగాలో అంతే డల్ గా జరిగిందని చెప్పొచ్చు. సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరున్నా కూడా ఒక్కరు కూడా ఈవెంట్ కి రానేలేదు. చీఫ్ గెస్ట్ గా చిరంజీవి గారు రావాలి, బట్ ఆయన కూడా రాలేదు. బండ్ల గణేష్ రాలేదు, త్రివిక్రమ్ రాలేదు అండ్ ఈవెంట్ అంతా కూడా చాలా అంటే చాలా చప్పగా నడిచింది. వ్యూస్ పరంగా రికార్డులు పెట్టే PSPK సినిమా డిజాస్టర్ అయిందంటే మామూలు విషయం కాదు. ఇక ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తే ఆంధ్ర వరకు 2.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా కర్ణాటక 10 లక్షలు, తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 7 లక్షలు కలెక్ట్ చేసింది. అలా ఇండియాలో 2.5 కోట్లు టచ్ అవగా ఓవర్సీస్ లో 2,70,000 టచ్ చేసిన ఈ సినిమా వరల్డ్ గా ఇప్పటి వరకు 5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. రిలీజ్ కి 2 డేస్ మాత్రమే ఉన్నప్పటికీ ఇదైతే వర్స్ట్ బుకింగ్స్. ఇక ఈ రోజు ఈవినింగ్ లేకపోతే రేపో నైజాం బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయి. చూడాలి దురందర్ని తట్టుకుని ఎంతవరకు నిలబడుతుందో. ఇక దురందర్ 2 విషయానికి వస్తే ఇండియాలో ప్రీమియస్ ప్లస్ డే 1 50 కోట్ల ప్రీసేల్ జరుపుకుంది ఈ సినిమా. అందులో మేజర్ కలెక్షన్స్ మహారాష్ట్ర నుంచే ఉండగా ఇక్కడ 13 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఢిల్లీ యూపీలో 10 కోట్లు, కర్ణాటక 7 కోట్లు, తెలుగు స్టేట్స్ 5 కోట్లు, తమిళనాడు 2.2 కోట్లు, ఇక కేరళలో 1.1 కోటి కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. బాహుబలి 2 తర్వాత రిలీజ్ కి ముందే అన్ని స్టేట్స్ లో కూడా బుకింగ్స్ లో అదరగొట్టిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. అయితే రీజనల్ లాంగ్వేజెస్ లో కంటే హిందీ బుకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో 3 మిలియన్ ని టచ్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా ప్రీమియస్ ప్లస్ డే 1 80 కోట్ల మార్క్ ని అందుకోగా వీకెండ్ వరకు చూసుకుంటే 120 కోట్ల ప్రీ సేల్స్ అయితే జరిగాయి. చూడాలి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఉస్తాద్ భగత్ సింగ్ దురందర్ డే 1 ఎంత నెంబర్ పెడతాయో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.